నమస్తే, నేను నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మీకు నేను సింపుల్గా చేసే చక్కగా గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నానండి. అది సండే అంటే స్పెషల్ ఎవరిమైనా చేస్తూ ఉంటాం. డైలీ ఒకే టైప్లో కాకుండా మనం కొంచెం వెరైటీగా చేసుకోవాలి అని ఆకుకూరతో కలిపి చికెన్ కూర చేస్తున్నాను. ఇప్పుడు ఎంచక్కా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ దగ్గర మాత్రం ఆల్ అనే దగ్గర క్లిక్ చేయండి. నా ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్, మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. చూసి ఎలా ఉందో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ అండి, ఈరోజు మనం గోంగూరతో చికెన్ చేసుకుందామండి. వెరైటీగా చాలా పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ రెడీగా చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలన్నీ శుభ్రంగా కడిగి పెట్టి రెడీగా పెట్టుకున్నానండి. ఇవన్నీ మనం ఇప్పుడు బాణల పొయ్యి మీద పెట్టేశాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేసి కూర వండుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం నూనె వేసేస్తున్నాను. 2-3 లవంగాలు, అలా చిన్న చెక్క ముక్క కూడా నూనెలో వేసాను. దీని తర్వాత కొంచెం సాజీరా వేస్తున్నాను. 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నవి, సన్నగా కోసుకున్నవి వేస్తున్నాను. చికెన్ అయినా సరే నూనె ఎంత తక్కువ వాడానో అర్థమైంది కదండి మీకు. ఎందుకంటే మన చికెన్లో కూడా కొంచెం నూనె వస్తుంది వేగాక, అందుకని. ఇప్పుడు ఇది వేగుతూ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం వేగుతుంటాయి. ఇప్పుడు మనం దీనిలో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. జనరల్గా నాకండి ప్రతి కూరలో కరివేపాకు లేకుండా వండను నేను. ఎందుకు అంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనుకున్నప్పుడు ప్రతి దానిలో వాడుకుంటూనే ఉండాలి కదా. కూడా వేసేద్దామండి. గోంగూర ఊరికినే మగ్గిపోతుందండి, త్వరగా మగ్గిపోతుంది. కాబట్టి గోంగూర కూడా మనం వేసేసి మగ్గిచ్చాక టమాటాలు వేద్దాం. నేను ఒక 300 గ్రాములు తీసుకున్నానండి చికెను. దానికి తగ్గట్టు ఎక్కువ వేయకుండా ఒక అరకట్ట మాత్రమే వేస్తున్నాను. గోంగూర చేస్తే ఊరికినే మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం టమోటాలు కూడా వేసేద్దాం. చూడండి, ఇవన్నీ కనుక మనం అన్నీ వేయాల్సింది వేసేసాం కదా. ఇవి ఆకులన్నీ వేసేసాం. తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, కల్లుప్పే వాడుతున్నాను నేను. ఇప్పుడు కొంచెం మగ్గేటట్లుగా మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు అదంతా బాగా మగ్గుతుంది. తర్వాత తీస్తే చక్కగా మగ్గిపోయింది. చూసారు కదా, ఇదంతా కూడా ఆకుకూర అంతా కూడా మగ్గిపోయింది. ఈ టైంలో మనం చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తున్నామండి. ఈ చికెన్ అంతా కూడా కలిపేద్దాం. ఈ మసాలాలో కలిపేసేసి కొంచెం దానిలో అంతా చక్కగా చికెన్కి పట్టేస్తుంది. దీనిలో నీరంతా ముందు బయటకు వచ్చేయాలండి. చికెన్ ఎప్పుడే సరేనండి, ముందే నీళ్ళు పోసామంటే కొంచెం నీచు వాసన వస్తుంది. అలా కాకుండా దీనిలో నీరంతా బయటకు వచ్చేసేది ఆవిరైపోయిన దాకా కనుక మనం ఇలాగే ఉడికించేసి తర్వాత నీళ్ళు వేసుకున్నామంటే చికెన్లో నీచు లేకుండా పోతుంది. ఇది ఎవరికైనా సరే ఉపయోగించుకునే చికెన్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఇది
మెంతండి, మెంతి అంటే కసూరి మేతి. నెక్స్ట్ అలాగే మనం అసలు పెద్ద గరం మసాలా ఎక్కువ వేయలేదు కాబట్టి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఈ గరం మసాలా ఆల్రెడీ కొనుక్కొచ్చిన మసాలాని, నేను తయారు చేసుకుంది కాదు, మనమేం చేసుకోవచ్చు, ఆల్రెడీ అది ఉందనేసి. ఇప్పుడు మనం కొంచెం ఒక్క నిమిషం మూత పెట్టేసామంటే 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి నీరు ఎంత ఊరిందో. ఆ ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడంతా ఇది తెల్లగా కలర్ కూడా మారింది కదా. గోంగూరంతా కూడా చక్కగా ఉడికింది. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెను. ఆకుకూరలతో ఉన్నటువంటి విటమిన్లు కూడా వస్తాయి, చికెన్లో ఉన్నటువంటి ప్రోటీన్ కూడా ఉంటుంది. అలా ఆకుకూరలు కలిపి చికెన్ వండుకోవటం కూడా ఒక రకంగా మంచిదేనండి. ఇప్పుడు మనం నీరంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొంచెం చికెన్ ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేద్దాం. చూడండి ఇదంతా కూడా కలిపేసేసాను. ఒక 5-6 నిమిషాలు కనుక మూత పెట్టేసి ఉడికించేస్తే ముక్క అంతా చక్కగా ఉడికిపోతుంది. అందులో చికెన్లోనండి నాకు కూడా ఎక్కువ బోన్స్ ఉన్న చికెన్ రాలేదు, మెత్తటి చికెనే వచ్చింది కాబట్టి ఇక ఉడకడం కూడా ఈజీగానే ఉడికిపోతుంది. చూద్దాం. ఇప్పుడు మనం 1-2 నిమిషాలు, ఇంకొక 5-6 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించేసేద్దాం. 5 నిమిషాల తర్వాత చూశాను, ఉడికింది చక్కగా. చూడండి వాటర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు ముక్క కూడా చక్కగా ఉడికిందండి. ఇక నేను ఇది సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసి ఇక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా పెట్టుకున్నానండి. బౌల్లో తీసుకున్నాను. చక్కగా మంచిగా టేస్టీగా తయారైనటువంటి గోంగూర చికెన్ రెడీ అండి. ఇక మనం తినడమే ఆలస్యం ఫ్రెండ్స్. ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయటం అంటే తప్పనిసరిగా థమ్ అప్లప్ ఉన్న దగ్గరే లైక్ చేయడం అంటారు. దాన్ని తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళే ఎవరు కూడా లైక్ చేయటం లేదు. తప్పనిసరిగా లైక్ చేయండి, ఇంకొంచెం మంది సజెషన్కి వెళ్తుందండి. చూసారు కదా, ఒక కట్ట గోంగూరలో ఇంకా హాఫ్ మిగిలిపోయింది, హాఫ్ మాత్రమే వేశాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా సింపుల్ వంట. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.